మన స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో గాని కొందరితో పరిచయం అనేది అంత త్వరగా మర్చిపోలేం. బహుశా వాళ్ళ మనస్తత్వం, మన మనస్తత్వం కొంచెం సింక్ అయ్యి ఉండొచ్చు. అందువల్ల వాళ్ళతో పరిచయం అనేది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంటుంది. నా జీవితంలో కూడా అలాంటి స్నేహితులు చాలా ఉన్నారు. ప్రస్తుతం గూడా ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత, నేను లెసన్స్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత, రిసీవింగ్ యువర్ అన్‌కండిషనల్ లవ్, యువర్ బ్యాకింగ్, యువర్ సపోర్ట్ ఓవర్ ద పాస్ట్ 2 ఇయర్స్ హాస్ బీన్ ఇంక్రెడిబుల్. నేను ఐ కాంట్ ఈవెన్ సే ఇన్ మై వర్డ్స్. దాన్ని ఏం చెయ్యాలి? ఏదో విధంగా వాళ్ళకి తిరిగివ్వాలన్న ఆలోచనొచ్చినప్పుడు, ఫస్ట్ ఏం చేశానంటే క్లాస్ 6 నుంచి 10థ్ క్లాస్ వరకు లెసన్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను విత్ నోట్స్. దాన్ని మీకడిగాను. ఎంతవరకు మీరు అఫోర్డ్ చేయగలరు? ఏ రేట్‌లో ఉంటే మీరు తీసుకోగలరంటే చాలామంది లెస్ థాన్ 100 అన్నారు. సో, అది ఇప్పటికి కూడా కంటిన్యూ‌గా అలాగే ఉంది. సో, అది చాలామంది యూజ్ చేసుకున్నారు. బావుందన్నారు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా మీకు అనౌన్స్ చేశాను నేను. మీకు 8థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సదర్న్ కిడ్స్ అనే యాప్‌లో టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాను. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గూడా. సో, క్లాస్ 8 నుంచి 10థ్ క్లాస్ వరకు ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్‌లు ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి ప్రతి చాప్టర్ నుంచి నేను ఎన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో అన్నీ గూడా ఎక్కడ స్టాండర్డ్ మిస్ అవ్వకుండా ఈజీ, మోడరేట్, టఫ్ ఇలా అన్ని స్టాండర్డ్ తీసుకొని ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేస్తున్నారు. వాళ్ళ స్కోర్‌లు చూస్తున్నాను. ఎవరికీ 100% యాక్యురసీ రావట్లేదు. స్కూల్ లెవెల్ అని ఉంటుంది. యాప్‌లో స్కూల్ లెవెల్ టెస్ట్ సిరీస్ ఫ్రీ అని ఉంటుంది. అది చూడండి. డౌన్‌లోడ్ చేయండి. టెస్ట్‌లు అటెంప్ట్ చేయండి. నేను ప్రతిరోజు 2, 3 పెట్టేస్తుంటాను. ఆల్రెడీ 10థ్ క్లాస్ అయిపోయింది. దానికి కొంచెం ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని అప్‌లోడ్ చేస్తాను. సో, ఉపయోగించుకోండి. నాకిక్కడ ప్యూర్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ మందికి సహాయపడాలి ఈ డీఎస్సీలో. తర్వాత యాప్ మీ దగ్గర ఉండకపోయినా అవసరం లేదది. ప్రస్తుతానికి ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్‌కెళ్ళే ముందు అటెంప్ట్ చేసినా సరే, నేను గ్యారంటీ ఇస్తున్నా 99% మ్యాచ్ అవుతాయి. ఈ ప్రశ్నలనేవి డీఎస్‌లో ఎలాంటి ప్రశ్నలొచ్చినా 99% మ్యాచ్ అవుతాయి. సో, ఆ విధంగా తయారు చేయడం జరిగింది. చాలామంది రాస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే చెప్తున్నా నేను. ఏది ఈజీగా అనిపించదు, ఏది టఫ్ అనిపించదు. మధ్యస్థంగానే ఉంటాయి. అలాగని ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే స్కూల్ లెవెల్‌లో పోయినాయా బిట్లు పరువు పోద్ది. ఇన్నాళ్ళు కష్టపడిందంతా గూడా ఈవెన్ నేను పెట్టిన టెస్ట్ కూడా అటెంప్ట్ చేయలేకపోతే కొంచెం పరువు తక్కువ పని. హ్మ్. కాబట్టి చదవండి, అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్ అయ్యే వరకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో, అంటే నేను ప్రతిసారి వీడియోస్ పెట్టను నేను. ఎందుకంటే ఒక రూమ్‌లో ఉన్నాం అనుకుందాం, కాసేపు అనుకుందాం. ఒక రూమ్‌లో 10 మందున్నారు. ప్రతిసారి డీఎస్ ఎప్పుడు, డీఎస్ ఎప్పుడు అదే సబ్జెక్ట్ నడిస్తే ఎలాగుంటుంది? సో, నేను అలా ఫీల్ అవుతానన్నమాట. ప్రతిసారి మనకెవరో సపోర్ట్ చేస్తున్నారు కదా! వాళ్ళకి ప్రతిసారి ఈ వీడియోస్‌తో రెచ్చగొట్టి వదిలేసి, వాళ్ళున్న కాన్సంట్రేషన్ కూడా దెబ్బతీసేస్తే, నా కోసం చేసుకుంటే అవుద్ది. మీకు పనికొచ్చే వీడియో ఖచ్చితంగా పెడతాను. తెలంగాణ డీఎస్సీ ఎప్పుడుండొచ్చు, ఆంధ్ర డీఎస్సీ ఎలా ఉండొచ్చు, ఎప్పుడుండొచ్చు, నా యాస్పెక్ట్‌లో మాత్రం ఖచ్చితంగా అనాలిసిస్ చేసి ఒక వీడియో పెడతాను. ఓకేనా? చేద్దాం అనుకుంటున్నాను గానీ, చూద్దాము ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏం జరుగుతుందో అనేది. ఇప్పటికి కూడా జరగట్లేదంటే, ఇప్పుడు దీన్ని వేరే యాస్పెక్ట్‌లో చూసి దీన్ని ఖచ్చితంగా 2 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. అవి ఫాలో అవ్వండి. మీరు చేయాల్సిందేంటంటే సదరన్ కిడ్స్ అనే యాప్ డౌన్‌లోడ్ చేయండి. దానిలో ఈ ఫ్రీ టెస్ట్ సీరీస్ అని ఒకటుంటుంది. స్కూల్ లెవెల్ అని. రూ. 1 ఉంటుందది. అది తీసుకోండి. టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? నేను అబ్జర్వ్ చేసేదేంటంటే, తీసుకున్న తర్వాత అటెంప్ట్ చేయకపోతే నాకు బాధనిపిస్తది. ఓకేనా? చేసేయండి. చదవండి, చెయ్యండి. తర్వాత ఇంకోటేంటంటే రివ్యూ చేయండి. ఎక్కడెక్కడ మిస్ అయినాయి? ఎందుకు మిస్ అయినాయి? నేను ఏ విధంగా ప్రశ్న అడుగుతున్నాను? ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాను? అవన్నీ చూడడం వల్ల మీకు కొంచెం ఆలోచించే గుణం గూడా పెరుగుతుందనమాట. ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్‌లో లైన్ టు లైన్ అడుగుతాను గానీ, నా వేలో ఉంటుందది. ఓకేనా? టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి. కానీ నా వేలో ఉంటాయవి. కాబట్టి ఆ వేకి రావడానికి ట్రై జేయండి. ఇంకొకటేంటంటే ఎక్కువ మందికి షేర్ జేయండి. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీ క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు. చదువుకునే వాళ్ళు. డబ్బులేమి అడగట్లేదు మిమ్మల్ని. నేను సహాయం చేయమని అడుగుతున్నా. అదేంటంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. ఎక్కువ మందికి సహాయం చేద్దాం. ఈ డీఎస్సీలో. బయాలజీ నుంచి బిట్స్ మాత్రం పోకూడదు. అది నా ప్రైమ్ ఇంటెన్షన్ అన్నమాట. సో, ఐ కైండ్ రిక్వెస్ట్ ఎక్కువ మందికి షేర్ చేయండి. లైక్ చేయండి. వీలుంటే సబ్‌స్క్రైబ్. హ్మ్. అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాను గానీ పర్లేదు బాగానే ఉంటాయి. ఉంటాను. బై బై.